వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. ఊరూరా వాడవాడల అందమైన మండపాలను ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యను కొలువు తీర్చారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కలకలలాడుతోంది. ఈ క్రమంలోనే వినాయక వేడుకల్లో ఏటా ప్రత్యేకంగా నిలుస్తున్న ముంబైలోని ప్రముఖ జిఎస్బి సేవా మండల్ మహాగణపతి ఈసారి వార్తల్లో నిలిచాడు. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా 400 కోట్ల రూపాయలతో బీమా చేయించారట. ఇక్కడి విగ్రహాన్ని భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడమే ఇందుకు కారణం. ముంబై శివార్లోని మతుంగా ప్రాంతంలో గత 7 దశాబ్దాలుగా జిఎస్బి సేవా మండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ మండపంలోని విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఈ వేడుకలకు 400 కోట్ల 58 లక్షల రూపాయలతో బీమా చేయించినట్లు నిర్వాహకులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. నేటి నుంచి సెప్టెంబర్ 11 వరకు 5 రోజుల పాటు గణేష్ చతుర్థి వేడుకలను ఇక్కడ నిర్వహించనున్నారు. గతేడాది సైతం ఈ గణేష్ మండపానికి 360 కోట్ల 40 లక్షల రూపాయలకు బీమా తీసుకున్నారు. గతేడాది కూడా 66 కేజీల బంగారం, 295 కేజీల వెండితో లంబోదరుణ్ణి అలంకరించారు. ఈ విఘ్నేశ్వరుడికి చేసే బీమా ఖర్చు భక్తులు, నిర్వాహకులకు వర్తిస్తూ ఉంటుంది. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైఫ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 100 సీసీ కెమెరాలు బిగించారు. 3 షిఫ్టుల్లో మొత్తం 875 మంది భద్రతా సిబ్బంది పనిచేస్తున్నారట.